ఏసీ గురుజరాజ్ ఆత్మలను నిత్య విశ్రాంతి దయచేయాలని పూజను సమర్పిస్తున్న వారు శ్రీమతి వైరాజ్ కుటుంబాలు సభ్యులు. మరణించిన ఏ ఆరోగ్య స్వామి, రేసమ్మ, ఏ అంబనిదాస్, ఏ సరళ, జోగి జగదీష్, ఏ జైన్ ఆత్మలను నిత్య విశ్రాంతి కోసం పూజలు సమర్పిస్తున్నటువంటి వారు ఏ నడుస్తుంది వారి కుటుంబ సభ్యులు. తలనొప్పితో బాధపడుతున్న ప్రజలకు దేవుడు సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని పూజలు సమర్పిస్తున్నటువంటి వారు వారి కుటుంబ సభ్యులు ప్రసాద్, అనిత, అఖిల మరియు సునీత. అనారోగ్యంతో బాధపడుతున్న సంగీతాలి రాజేష్ మరియు రిత్విక్ దేవుడు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయాలని పూజలు సమర్పించినటువంటి వారు సంగీతాలి రాజేష్ కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు తలచిన తలంపులన్నీ కూడా నెరవేరినట్లు పూజలు సమర్పించినటువంటి వారు నాగరాజు, నిర్మల వారి కుటుంబ సభ్యులు. మరణించిన డాక్టర్ జి భాస్కర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని గ్రహించమని పూజను సమర్పించినటువంటి వారు కుటుంబ సభ్యులు. మరణించిన నారికోలు ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని పూజను సమర్పించినటువంటి వారు నారికోలు జ్యోతి, మాణిక్యమ్మ వారి కుటుంబ సభ్యులు. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులు, కోరికలను కూడా దేవుని గురించి దీవుపై పూజలు ప్రార్థన చేద్దాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడిన కాగా, మీ రాజ్యం వచ్చిన కాగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరిన కాగా. దేవుని ప్రసాదం చేత మరి భావనలు ఎన్ని వారికి ఉన్నారు. స్త్రీలలో ఆశ్చర్యపడిన వారిని మీ గర్భఫలము చేసి ఆశ్చర్యపడిన వారని పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగుగాక. నీ కొడుకు మార్చుకున్న వారికి శాంతి నసుము, నీ ప్రవక్తల నమ్మదగిన వాడిని నెరవేర్చేయండి. నీ దాసిన మురను ఆలయము, నీ ప్రజలను విశ్రాంతి మనలను విను. పితా పుత్ర పవిత్ర యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ప్రభు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పెళ్లి సభ సామాన్య కాలము 24వ ఆదివారాన్ని కొనియాడుతూ ఈ 24వ ఆదివారం రోజున దివ్య గ్రంథ పురాణం ద్వారా దేవుడు మనందరికీ కూడా చక్కని సందేశం అందిస్తూ ఉన్నాడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆ జీవము కలిగిన దేవుని తమ విశ్వాసం ద్వారా, తన క్రియల ద్వారా ఎవరైతే ప్రకటిస్తారో అటువంటి వారికి దేవుడు ధన్యత వరాన్ని అనుగ్రహిస్తాడని చెప్పుకుంటూ ఈనాటి వాక్యం ద్వారా దేవుడు అందరికీ చూపిస్తూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుడిని విశ్వసిస్తూ మన విశ్వాసం ద్వారా, మన క్రియల ద్వారా ఆ జీవము కలిగిన దేవుడిని ప్రకటించగలిగే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు దివ్యపూజలు భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. జీవము కలిగిన దేవుడిని మన విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా ప్రకటించగలిగేటువంటి ఆ మంచి మనసును మంచి చేయండి. దేవుడు నీకు నా అందరూ దయచేసి చెప్పి దివ్యపూజలు భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మనం చేసిన ప్రతి తప్పును దేవుడు ఈ దివ్యపూజల ద్వారా మన్నించమని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తున్నాం.
పాట నంబర్ 69, సాంగ్ నంబర్ 69. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యజీవములకు చేర్చుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాట నంబర్ 122, సాంగ్ నంబర్ 122. Thank you.
సర్వేశ్వర మమ్ము కనికరముతో చూచు మా మీద దయచి మా పాపములు క్షమించు. నిన్ను నరుదయలతో సేవింపగలుగునట్లు మాపై నీ కృపను ఎల్లప్పుడూ గ్రహింపచే. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగముగములు జీవించుతూ పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఏషియా వారి గ్రంథము 50 అధ్యాయము 4 వచనం నుంచి 9 వచనం వరకు. మొదటి పట్టణము ఏషియా వారి గ్రంథము 50 అధ్యాయము 4 వచనం నుంచి 9 వచనం వరకు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించుతని, నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించుతని. ప్రభువైన దేవుడు నా బోధ చేయు శక్తి అనుగ్రహించను. నేను అలసిపోయిన వారి బోధార్చులకు ఆయనకు సంభాషణ శక్తి దయచేశాను. ప్రభు ప్రతి ఉదయం నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధన ఆలకించినట్టు చేశాను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానము దయచేశాను. నేను ఆయన అడ్డు చెప్పలేదు. ఆయన మాట
పెళ్లి చివర పెట్టలేదు. నన్ను మోటు వారికి నేను నా వీపును అప్పగించని వారు నా గడ్డకు వెంట్రుకలు ఆగివేయించుటగా నేను కూడుకుంటుంది. నా ముఖం మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుటగా నేను ఏమి చేయలేదని పొరవైన దేవుడు నన్ను ఆదుకోను గాక. ఆయన వారు కలిగించు అవమానం నన్ను బాధింపజాలను. వారు కలిగించు అవమానం నన్ను బాధింపజాలను. నేను నా ముఖము చెక్కుముకి రాయమని గట్టి చేసుకుంటుంది. నేను నలువారు తెచ్చుకొని నాకు తెలియను. నేను మీతో సమర్థించి చెప్పువాడు నా పక్కనే ఉన్నాడు. నా మీద ఎవరైనను నేను ధరించిన అతడు నేను కలిసి న్యాయస్థానం పోదము. నా ప్రత్యాశి తన అపయోగము చూసేయును గాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను నిర్దోషినని నిరూపింపగల వాడేవాడు. నా పెద్దలు చూడకుండిన పట్టణమని జీవించరు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యాశ గీతము. అందరూ ప్రభు నేను ప్రభును సన్నిధిలో జీవముక్తుల లోకంలో సంచరితను. ప్రభు నా మొర వినము కనుక నేను ఆయనకు ప్రేమించును. ఆయన నా విన్నపమును ఆలకించును. నేను మొరపెట్టినప్పుడల్లా నా జీవిత కాలమంతయు ఆయన చెవికి ఆలకించను. అందరూ నేను ప్రభు సన్నిధిలో జీవముక్తుల లోకములో సంచరితను. మృత్యు పాశములు నన్ను చుట్టుకును. పాతాల మీద నన్ను చుట్టుముట్టెను. భయ విచారం నన్ను కమ్ముకొనెను. అప్పుడు నేను ప్రభువును కోరపెట్టిదని ఆ ప్రభు నన్ను రక్షించను. నా వెలుగులను ఆదుకొనను. అందులో నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరిస్తును. ప్రభు దయాపరుడు న్యాయవంతుడు మన దేవుడు జ్ఞాని కలవాడు. ప్రభు నిక్కముగా హృదయం కాపాడను. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఆదుకొనును. అందులో నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించను. ఆయన నన్ను మృత్యు నుండి రక్షించను. నా కన్నీటిని తుడిచెను. నన్ను జారిపడి కొనియను. కనుకనే నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించను. అందరూ నేను ప్రభువును సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించను. జీవవంతుల లోకంలో సంచరించను. రెండవ పట్టణము క్రియలు లేని విశ్వాసము మృతుప్రాయమే. రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతులు దానిని నిరూపింపుకున్న ఎడల దాని వలన ప్రయోజనము ఏమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సహోదరుడైనా లేక సహోదరి అయినా అలమటించుచున్నచ్చు వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళదు. చలి కాచుకుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనము ఏమి? కనుక దాన్ని అనుసరించి పనులోర్పునకు బడనిచ్చో క్రియలు లేని విశ్వాసము మృదుకాయమే. కానీ విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది అని ఎవరైనా పలికినట్టు దానిని సమాధానము ఇది. క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శించు. ఇది ప్రభువాకు. పాట నంబర్ 212, సాంగ్ నంబర్ 212.
పవిత్ర సువిశేషములో మార్పు గారు రాసిన వార్త అధ్యాయము 8 వచనములు 27 నుండి 35 వరకు. మార్పు గారు రాసిన వార్త 8వ అధ్యాయము 27 వచనం నుండి 35 వచనం వరకు. అప్పుడు యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళొచ్చు. మార్గం మధ్యమున ప్రజలు మీరు ఎవరిని చెప్పుకొనిచున్నారు అని వారిని అడిగిని. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్తని చెప్పుకొనిచున్నారు అని. అప్పుడు యేసు, మరి నన్ను గురించి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరినైతే ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, 3వ దినమున ఉత్థానముగా అగత్యము అని ఉపదేశించి వారికి విషయములు తేటతెల్లము చేసెను. అంతట పేతురు, ఆయన ప్రక్కకు తీసుకుని పోయి అట్లు పలకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, చీ, ఓ సైతాను, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని.
అంతగా యేసు జనసమూహంలో శిష్యులను చేరవేసి, నన్ను అనుసరింపగోరు వారు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకుని చూచువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారిపోయేవాడు దాన్ని దక్కించుకును అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభు క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు తల్లి తెరిసభ సామాన్య కాలము 24వ ఆదివారం పుట్టినరోజు. ఈ ఆదివారం రోజున దివ్యమైన ప్రయాణ ద్వారా దేవుడు మనందరికీ కూడా చక్కని సందేశం అందిస్తూ ఉన్నాడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. మన దేవుడు జీవము కలిగిన దేవుని. ఆ దేవుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తమ విశ్వాసం ద్వారా తమ క్రియల ద్వారా ప్రకటిస్తారో అటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానము, ధన్యంగా ఉన్నటువంటి బహుమానం. మరి రోజు ప్రభు మనందరికీ కూడా ఆ చక్కని వాక్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మనకందరూ కూడా తెలుసు, మనం ఎలాంటి దేవుని నమ్ముతూ ఉన్నాం. మాట్లాడే దేవుని నమ్ముతూ ఉన్నామా, లేదా మాట్లాడని దేవుని నమ్ముతూ ఉన్నామా? మనం ఎలాంటి దేవుని మనము విశ్వసిస్తూ ఉన్నామా? జీవము కలిగిన దేవుని విశ్వసిస్తున్నామా, జీవము లేని దేవుని మనము విశ్వసిస్తూ ఉన్నామా? మనందరూ కూడా తెలుసు, మనం నడిచే దేవుని విశ్వసిస్తున్నామా, నడవని దేవుని మనం విశ్వసిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిచయం చేసుకోమని చెప్పి ప్రభు మనందరికీ కూడా వాక్యంలో శ్రమిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో ఆరాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, విగ్రహాలను చేస్తూ ఉంటారు, విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. వినపడదు, మాట్లాడదు, చూడదు, గొంతు నుండి ఒక మాట కూడా రాదు. అలాంటి వాటిని ఆరాధించడం చూస్తూ ఉంటాం, పూజించే వారిని చూస్తూ ఉంటాం, వారి విగ్రహాలను ముట్టే వారిని మనం చూస్తూ ఉంటాం. మరి రోజు దేవుడు అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు, ఎవరు మీరు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు, నాలో ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అడుగుతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క అనుభూతిని పొందగలిగే వ్యక్తులుగా మనం ఉన్నామో కూడా ఆత్మపరిచయం చేస్తూ చిత్రపడుతూ ఉన్నాడు. 115వ కీర్తనలో దావీదు మహారాజు చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. 115వ కీర్తనలో నిజమైన దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆ నిజమైన దేవుడిని ఆరాధించే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పుకుంటూ, ఆ నిజమైన దేవుడిని మరిచిపోయి విగ్రహాలను పూజించే వారికి లేదా విగ్రహాలను కొలిచే వారికి ఎలాంటి అనర్థాలు ఉంటాయని చెప్పుకుంటూ కూడా అక్కడ వాక్యంలో దావీదు మహారాజు చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం, గమనించుకుంటే 3వ వాక్యం మనం చూస్తే, మా దేవుడు స్వర్గమున ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు, అతడు తనకు ఇష్టమిచ్చిన కార్యములను చేయను. ఈ వాక్యం చాలు. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు, అతడు ఇష్టమిచ్చిన ప్రతి కార్యమును కూడా చేయని వాక్యం చెప్తూ ఉన్నాడు. తర్వాత వాక్యంలో దావీదు మహారాజు చెబుతున్నాడంటే, వారి విగ్రహములు వెండి బంగారంతో చేయబడినవి, నరుల హస్తములతో వారిని మరచను, వారికి నోరున్నవి కానీ మాట్లాడలేదు. నోరున్నవి కానీ మాట్లాడలేదు, కన్నులు ఉన్నవి కానీ చూడలేదు, చెవులు ఉన్నవి కానీ వినలేదు, ముక్కులు ఉన్నవి కానీ వాసన చూడలేదు, చేతులు ఉన్నవి కానీ స్పర్శింపలేదు, కాళ్ళు ఉన్నవి కానీ నడవలేదు, వారి గొంతు నుండి ఒక మాట వెళ్ళబడదు. ఆ బొమ్మలు మలచిన వారు
వారిని నమ్మువారు వాని వంటి వారే అవ్వదులు అని చెప్పేసి వాక్యాన్ని శ్రమిస్తూ ఉన్నాడు. ఇది నిజమైన దేవుడు అంటే ఎవరు అని చెప్పుకుంటూ దావీదు మహారాజు వివరణ అందిస్తూ ఉన్నాడు. మన దేవుడు స్వర్గంలో ఉన్నాడు, మన దేవుడు ఆశ్చర్యకర చేస్తాడు, మన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటూ వాక్యంతో శ్రమిస్తూ ఉన్నాడు. ఆ నిజమైన దేవుడిని గురించి ఈరోజు ప్రభు మరొకసారి తన 12 మంది శిష్యులను చేరవేసి, అయ్యా నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు, అసలు నేను ఎవరైనా చెప్పి బాధిస్తున్నారో ఒకసారి చెప్పండి అని చెప్పి తన 12 మంది శిష్యులను పిలుస్తూ ఉన్నారు. అందరినీ అడుగుతూ ఉన్నాడు. కొందరేమో ప్రవక్త అన్నారు, మరి కొందరేమో ఏలియా అంటూ ఉన్నారు, కొందరేమో మృతుల నుండి లేచి వచ్చిన ప్రవక్తలు చెప్పంటూ ఉన్నారు. అయ్యే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా నీకు వివరణ అందిస్తున్నారని చెప్పుకుంటూ అందరూ కూడా చెప్పగలిగారు. ప్రవక్త అన్నారు, ఏలియా అన్నారు, కొందరు ఇదిగో ప్రవక్త వెలిశాడించి పడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత వ్యక్తిగతముగా మరి క్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను చేరవేసి చెప్తున్న వాక్యం, అయ్యా మీరు నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు చెప్తున్న వాక్యం. అక్కడ వాక్యంతో పేతురు గారు పలుకుతున్న వాక్యం, అయ్యా నీవు అభిషిక్తుడవు, అయ్యా నీవు అభిషిక్తుడవు, క్రీస్తువు సజీవుడు అయినటువంటి దేవుడి కుమారుడు క్రీస్తు అని చెప్పిన వాక్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఏమంటాడు, అయ్యా నీవు అభిషిక్తుడవు సజీవుడు అయినటువంటి దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పి బహిరంగంగా బాహటముగా పేతురు గారు చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఇటువంటి ఈ బహిరంగంగా బాహటముగా పేతురు గారు ఎందుకు చెప్పగలిగారని చెప్పినప్పుడు ప్రభు మళ్ళా తిరిగి పలుకుతున్న వాక్యం, పేతురు నువ్వు చెప్పిన మాటలు నీవి కావు, నువ్వు చెప్పిన మాటలు నీలో ఉన్నటువంటి ఆ మానవ స్వభావంతో చెప్పిన మాటలు కాదు, నేను ఆత్మపూరుడై ఆ దైవానుభూతే నిన్ను ఈ మాటలు పలికిస్తుందని చెప్పుకుంటూ వాక్యంతో ప్రవచిస్తున్న వాక్యం. మరి ఈరోజు మనము కూడా ఆ దైవానుభూతి కలిగిన వారికి మాత్రమే మనము ఆ అనుభూతిని పొందగలము. ఇదిగో నిజమైన దేవుడు, అయా నువ్వు అభిషక్తుడు, అయా నువ్వు క్రీస్తువు, అయా నువ్వు దేవుని కుమారుడు క్రీస్తువు అని చెప్పగలిగేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నారంటే మనలో కూడా దైవానుభూతి ఉండాలి. ఆ దైవానుభూతి ఉంటే మనము ఈ విధంగా బహిరంగ బాహటముగా క్రీస్తును సజీవుడైన దేవుడు అని చెప్పి మనం చెప్పుకోగలమని చెప్పుకుంటే రోజు వాక్యం ద్వారా దేవుడు నీకు నాకు అందరికీ శ్రమిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఆ దైవానుభూతి లేదంటే కనుక ఇదిగో ఆ రోజు దావీదు వారు ఏమన్నాడు, 115 కీర్తనలలో విగ్రహాన్ని కొలిచే వ్యక్తులుగా అలాంటి వాటికి మనం లోనైపోతాం. అలాగా మన జీవితాలు కూడా మన జీవితాలకు మారిపోతాయి. అందుకోసమే ఎవరైతే ఆ దైవానుభూతిని కలిగి ఉంటారో ఆ దైవానుభూతిని కలిగిన వారికి మాత్రమే ఈ విధంగా బహిరంగంగా బాహటముగా సాక్ష్యం చెప్పగలరు. అది కూడా అభిషక్తుడు, మరి సజీవుడైన దేవుడు క్రీస్తు అని చెప్పి చెప్పగలిగినటువంటి వాక్యం దేవుడు ప్రసాదిస్తారని చెప్పుకుంటూ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఆ దైవానుభూతిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ దైవానుభూతిని కలిగి మనము కూడా బహిరంగంగా బాహటంగా పేతురువలే మనం ప్రకటించాలంటే మనమేమి చేయాలా? మనమేమి చేస్తే పేతురు వలె మనము కూడా దైవానుభూతిని కలిగి ప్రకటించగలిగే వ్యక్తులుగా ఉంటామని చెప్పుకుంటూ ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. ఆ దైవానుభూతిని కలిగి మనం జీవించాలంటే ఈ కార్యక్రమం చేయాలి. యెషయా ప్రవక్త చక్కని వాక్యంతో చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని గమనించుకుంటే అక్కడ యెషయా ప్రవక్త ముఖ్యంగా 3 గుణాలుగా అంటే 3 లక్షణాలు కలిగి మనము జీవిస్తే ఆ దైవానుభూతిని కలిగిన వ్యక్తులుగా మనం ఉంటామని చెప్పుకుంటూ ఆ విధంగా మనము ఆ దైవానుభూతిని కలిగి క్రీస్తును మనము అభిషేకుడు, అయా నువ్వు సజీవుడు క్రీస్తువు, దేవుడికి వాడు క్రీస్తు అని చెప్పి ప్రకటించగలిగే వ్యక్తులుగా మనం ఉంటామని చెప్పుకుంటూ వాక్యం ద్వారా ప్రభు మనకు చెల్లిస్తూ ఉన్నాడు. అందుకోసం ఈరోజు మనం గమనించుకుంటే మరి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు ఈ లక్షణాలు కలిగిన వారికి మాత్రమే
ఆ దైవానుభూతిని మనం పొందుకోగలం. ఈ లక్షణాలు లేకుండా ఎన్ని గంటలు జీవించినా సరే అది వ్యక్తం అంటున్నాడు. అందుకోసమే ఆ రోజు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన క్రీస్తులో నెరవేరాయి. క్రీస్తు కూడా ఆ దైవానుభూతిని పొందుకున్నాడు. ఆ లక్షణాలు కలిగి దైవానుభూతిని పొందుకొని దేవుడిని ప్రకటించగలిగేటువంటి ప్రభువుగా క్రీస్తుగా ఆయన ఉండగలిగాడని చెప్పి ఆయన చూస్తున్న కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం మనం కూడా ఆ దైవానుభూతిని మనం కూడా పొందుకోవాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మన నోరు నేర్పు కలిగినటువంటి నోరుగా ఉండాలి. మన మాటలు మనం ప్రవచించే మాటలు కావచ్చు, మనం పలికే ప్రతి మాట కావచ్చు, సత్యమును పలికేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలా. సత్యాన్ని మాత్రమే ప్రవచించేటువంటి వ్యక్తులుగా మనము జీవించాలా. దేవుడు వాక్కుని ప్రకటించగలిగే వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలా. ఈ మొదటి లక్షణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారిలో దేవుడి యొక్క దైవానుభూతి ఉంటుందని చెప్పుకుంటూ వాక్యం ద్వారా మనం శ్రమిస్తూ ఉన్నాడు. అందుకోసం మనం గమనించుకుంటే ఈరోజు చక్కని వాక్యంతో ప్రభు మనం శ్రమిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వాక్యము ఏమంటున్నట్టు ప్రభువైన దేవుడు నాకు బోధ చేయ శక్తిని అనుగ్రహించను. నేను అలసిపోయిన వారిని బోధవచ్చుగా అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసను. ప్రభువు ప్రత్యుదయమును ప్రభువు నుంచి నేను చూసిన వారిని అతని బోధనను ఆలోచించినట్లు చేసాను. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఈ యొక్క అనుభూతిని కలిగిన వ్యక్తులు పాతల గణితంగా ఎంతో మంది ఉన్నారు, నూతన వేదిక ఎంతో మంది ఉన్నారు. అంటే దేవుని వాక్కును ప్రకటించగలిగే వ్యక్తులుగా, సత్యమును మాత్రమే ప్రకటించగలిగే వ్యక్తులుగా, దేవుని వాక్కును ప్రవచించే వ్యక్తులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దైవానుభూతిని కలిగే వ్యక్తులుగా ఉంటామని చెప్పుకుంటూ వాక్యంతో ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నాడు. అందుకోసం మనం గమనిస్తుంటే ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16 వాక్యంలో కూడా ప్రభు మనందరికీ కూడా చక్కని సందేశం అందిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము నేను ఆకాశంలో విశాలంగా విప్పితిని, భూమికి పునాదులు నేర్పుతున్నా. శివను పౌరాలుగా మీరు నా ప్రజలు, నేను మీకు నా ఉపదేశం అవసరమే, నా హస్తములతో నేను మేము కాపాడాలని చెప్పేది నా ఉపదేశం మీకు తెలియజేస్తుంది. అంటే దేవుని వాక్కును మనందరికీ కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్కును ప్రవచించగలిగే వ్యక్తులుగా, సత్యాన్ని పలికేగలిగే వ్యక్తులుగా, మన నోరు నేర్పుగలిగిన వ్యక్తులుగా, అంటే దేవుని వాక్కును ప్రకటించగలిగే వ్యక్తులుగా ఉన్నప్పుడే దైవానుభూతి కలిగిన వ్యక్తులుగా ఉండాల్సుకుంటూ వాక్యాలు దేవుడు చెల్లిస్తూ ఉన్నాడు. ఇదే ఇర్మీయా ప్రవక్త 1వ అధ్యాయం 9వ వాక్యం గమనించుంటే ఇర్మీయా ప్రవక్త కూడా ఇదే వాక్కులు పలుకుతూ ఉన్నాడు. ఈ వాక్కులు పలికి ఆ దైవానుభూతిని పొందగలిగే వ్యక్తులుగా ఇర్మీయా ప్రవక్త ఉన్నాడని చెప్పుకుంటూ అక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ వాక్యం, ఈ లక్షణం నాలో ఉన్నదా? దేవుని వాక్కును ప్రకటించగలిగే వ్యక్తిగా ఉన్నాను, లేదా సత్యమును పలకగలిగే వ్యక్తులుగా ఉన్నాను. నా నోరు దేవుని వాక్కును ప్రకటించగలిగేటువంటి ఆ నేర్పు కలిగినటువంటి వ్యక్తిగా నా నోరు ఉండగా లేదా ఆత్మ పరిశీలన చేస్తుందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరికీ మనం గమనించుకుంటే ప్రభు మనందరికీ కూడా చక్కని సందేశం అందిస్తుంది. 2వ లక్షణం అంటే ఈ 2వ లక్షణాన్ని ఏదైనా సరే ఆ దేవుని వాక్కుకు వ్యతిరేకత కలిగి ఉండడం, దేవునికి వ్యతిరేకత కలిగి ఉండడం. అందుకోసమే ఆ రోజు ప్రభు ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఆయన చెప్పగలలేదు. క్రీస్తు ప్రభు దేవుని వాక్కుకు వ్యతిరేకత చూపాడు, దేవుని యొక్క మాటకు వ్యతిరేకత చూపించాడు. ఆ మాటకు ఆయన ఎదురు కలగకుండా, ఏది కూడా అడ్డు కలగకుండా ఆ వ్యతిరేకత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 3వది మనం గమనించుకుంటే మనకు కలిగే ప్రతి బాధ, మనకు కలిగే ప్రతి శ్రమ అది అధిగమింపజేస్తుంటూ వాటిని భరిస్తూ జయించుకొని నిలిచిన వాడు ఆ దైవానుభూతిని కలిగిన వ్యక్తులుగా ఉండాలనుకుంటూ వాక్యంతో దేవుడు మనం చెల్లిస్తూ ఉన్నాడు. మరి ప్రేమను సహోదరులతో ఆత్మ పరిశీలన చేస్తున్నాం. ఆ దైవానుభూతి కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలంటే మన నోరు, మన మాట సత్యము పలకగలిగే మాటగా ఉండాలా. మన అనుగుణం అనుక్షణం కూడా తండ్రి దేవునికి వ్యతిరేకత కలిగి జీవించాలా. అంతేకాకుండా మనకు కలిగే ప్రతి బాధను మనము మరి జయిస్తూ అజంప చేసుకుంటూ మనం జీవించినప్పుడు
దేవుని అనుభూతిని కలిగిన వ్యక్తులుగా ఉంటాం. క్రీస్తు ప్రభువు భయానికి అభిషక్తుడు, క్రీస్తువు దేవుని కుమారుడు, సజీవుని దేవుని కుమారుడు చెప్పగలిగే వ్యక్తులుగా మనం ఉంటామని చెప్తుంటూ వాక్యంతో దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈ అనుభూతి పొందిన వారికి మాత్రమే దేవుడు ఇచ్చేటువంటి వాక్యము బహు గొప్పగా ఉంటుందని కూడా వాక్యంతో చెప్తూ ఉన్నాడు. పేతురు ఏమంటాడు అక్కడ? పేతురును పలికగలిగిన మాటలు మనుషులకు సంబంధించినవి కాదు, ఇదిగో నీవు దైవానుభూతిని కలిగి నువ్వు పలకగలిగావు. అందుకోసం ఈ రోజు నిన్ను ఏమంటూ పేతురు నీవు ధన్యుడు అంటున్నాడు. పేతురు నీవు ధన్యుడు, ఈ రాత్రి మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. పేతురు నీవు రాయి, ఈ రాత్రి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పుకుంటూ పేతురు దాన్ని ఎలా ఆ ధన్యత గౌరవం పొందగలిగే వ్యక్తిగా పేతురు మార్చగలిగాడు, పేతురు జీవించాడు, పేతురు గడిచుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. అంటే దైవానుభూతిని కలిగి మనం దేవుని సజీవమైన దేవుని మనం నమ్మగలిగి విశ్వసించగలిగి ఆ విశ్వాసం వీళ్ళతో మనం జీవిస్తూ క్రియలో మనం జీవిస్తే దేవుడు మనందరినీ కూడా ఆ దండంత వరకు కలిగిన వ్యక్తులుగా మనం దేవుడు జీవిస్తారని చూసుకుంటూ వాక్యంలో దేవుడు మనం చెల్లిస్తూ ఉన్నాడు. మరి వాక్యం ధ్యానం చేస్తున్నాం. ఈ దివ్య పూజలు భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. నేను మనమందరం కూడా క్రీస్తు ప్రభువును సజీవుడైన దేవుడిగా ప్రకటించగలిగినటువంటి ఆ దైవానుభూతిని కలిగి జీవించే వాక్యం ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభువును ఆ వాక్కును ప్రకటించగలిగినటువంటి మంచి మనసు, మంచి హృదయాన్ని దేవుడు నీకు నాకు ముందు దయచని చెప్పి దేవుడి పూజలు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. అందుకు కావాల్సిన శక్తిని ఆత్మను దయచని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఇక పుత్ర పరిగులు అనుకున్నామంటే అందరం వేసి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును అతని విశ్వసిస్తున్నాను. కన్యమరి పెట్టాను మరణం పొంది స్మార్ట్గా వచ్చుబడి పాతాళకి మూడవ నెల చనిపోయిన వాళ్ళు లేచి పడవకి సశక్తులైన సర్వీస్ ప్రకటించిన అక్కడి నుండి జీవిత వాళ్ళను చనిపోయిన వాళ్ళను చేపట్టారు. పరిగ్రహం దర్శించున్నాను. పరిశుద్ధత కలిగిన చెవులను పునీత సంబంధం దర్శించున్నాను. పాపములను దర్శించున్నా, శరీర దర్శించున్నా, నిత్య దర్శించున్నాను అని అందులో ఒకటి నిమిషం పాటు చూస్తుందా చదువు జోడించుకొని భగవంతుడి రోజు మనకి ఇచ్చిన వాక్యం నెమరు వేసుకొని వాక్యాన్ని ఉప్పు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. తిరుసభను పరిపాలించినటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ గురువును, మా కన్యలు మీద రాసిన కాపరులు, గణ గోడ స్వామి సంవిధానపత్రం, గురువులు, కర్ణాశ్రయులు, ఉత్తరప్రదేశ్ మీరు సంపాదించిన ప్రతి క్రైస్తవ బిడ్డని ప్రభు దీవించి ఆశీర్వదించిన చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మీకు పంపించిన వాక్యాన్ని ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేతురు గారు దైవానుభూతిని కలిగి అభిషక్తుడైన సజీవుడైన దేవునికి మనం క్రీస్తు అని చెప్పి ప్రకటింపగలిగాడు. అటువంటి దైవానుభూతిని మా అందరికీ దయచేసి చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. మేమెల్లప్పుడూ కూడా సత్యమును ప్రకటిస్తూ నీకు కడవరకు కూడా వెలికి కలిగి జీవిస్తూ మాకు కలిగే ప్రతి బాధను కూడా సెలవు రూపంలో మేము మోసుకుంటూ మేము అనుసరించినటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేసి చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దైవానుభూతిని కలిగి నీకు సాక్షిగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేసి చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు రోజు దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి. ఏ ఉద్దేశంతో ఏ తలంపుతో దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతి బిడ్డ ఈ దివ్య పూజల ద్వారా మా అందరికీ కూడా ఆనందమును, సంతోషమును, ఆరోగ్యమును, ఐశ్వర్యంతో దీవించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభావ మీరు పేతురు రాయి ఈ రాత్రి మీద నా సంఘం నిర్మిస్తామని చెప్పి పేతురు గారిని దీవించినట్లుగా ఈరోజు ప్రభావ మేము మా దైవానుభూతిని కలిగి జీవిస్తూ మేము కూడా ప్రభావ కడన ఆ ధన్యత వరమును కలిగి జీవించే భాగ్యం మా అందరికీ దయచేయని చెప్పి
మన ఆంధ్రుల యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకొని నాకు స్వామి. ఆమేన్. పాట నంబర్ 264, సాంగ్ నంబర్ 264. సహోదరి సహోదరులారా, నేను మీరు అంతరిక్షపడి సర్వశక్తిగల ఇప్పుడు ప్రభు తన సత్య మహిమ కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును నీ గ్రామ ద్వారా స్వీకరిస్తున్నాను. సర్వశక్తిగల కృపజ్యోతి మా ప్రాంతంలో ఆలోచించు. ఈ నీ దాసుల అర్పణ నీ కనికరంలో స్వీకరింపు. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించబడి అందరి రక్షణకు తోడ్పడడం దాకా మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభువులకు కృతజ్ఞత సర్వశక్తి మీతో ఎల్లప్పుడూ తెచ్చుకుంటాను. మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట ఎప్పుడు న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు లోకమును ఎంతగా ప్రేమించి కనికరంతో మాకు రక్షకుని ప్రసాదించు. పాపము మినహా అన్ని విషయములను
అతడు రామలేసి జీవించినట్లు చిత్తగించుకుని ఈ విధముగా నీ కుమారుడు నీవు ప్రేమించిన దానిని మా ఇందును ప్రేమించి మా అభివృద్ధి పాపము కట్టుకున్న పోగొట్టుకున్న నీ అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాను. కావున క్రీస్తు ద్వారా దేవుడు నీ మహత్యమును తలపెట్టుకున్నారు. అదుపులను ఆరాధించుతున్నారు, శక్తివంతులు బలుకుచున్నారు. బలవంతులను ఆనంద పరవశులైన భక్తి సాధకులను నుంచి భక్తం కూర్చు సుఖులను పాడుతున్నారు. బాధలతో నా స్వరములను విలువం చేసి నన్ను శుద్ధించుగా పవిత్రుడు పర్వతంలో పర్వతంలో నీ మహిమతో మహావతంలో వస్తాన ప్రభు అభివృద్ధి వర్గలేదు మహావతంలో వస్తాను. నిక్కముగా పవిత్రుడు శ్రమపరచబడుతుంది కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కారణంలో పరిశుద్ధ పరిస్థితి మారుచున్నాం. ఇప్పుడు మా కొరకు మా ప్రభుత్వ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు వారు బాబుగా కలిసినప్పుడు అప్పనందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకు మీరందరూ దీనిని తెలుసుకొని ఇది విశ్వాస రహస్యము.
కనుగండి క్రీస్తు మరణముల వృత్తాలను స్మరిస్తూ జీవముల అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నుంచి నీకు పరిచయం చేయడం ప్రార్థన చేసినందుకు నీ వల్ల కూడా కల్పించున్నాం. క్రీస్తు శరీరం ముందు పాల్గొనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మారుచున్నాం. ఓ ప్రభా, ప్రపంచంలో వ్యాపించిన శిక్షకులు నేను గమనించాను. మా పరిశుభ్ర గాంధీ జగన్లో మా గడ్డ గోడపై స్వామి తండ్రి గురువులను కన్యాశాలను ఉపదేశం మీరు సంపాదించిన శ్వాసని పరిపూర్ణ విశ్వాసమందులు ఆరోగ్యమందులు ప్రేమను పరిపూర్ణించారు. మీరు ఉత్తాపంలో నమ్మకంతో చనిపోయిన మా సహోదరు నీ కనుగొని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారి ఇంటి కాల్సినకి చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కందరికి మరే మార్గంలోనూ ప్రతి అపోసలను ప్రతి జోగింపగలిగితోనూ ప్రతి మర్యాద వ్యక్తులు ప్రతి ఆత్మస్వరను ప్రతి పాప వరకు ప్రతి విధంగా జానపద పాప పడుతుంది ప్రతి పక్క ప్రతి పాప పడుతుంది ప్రతి గణపతి మంత్రి స్మరణను ఆన్లైన్ సేవ చేసిన కొందరితోనూ మా వ్యక్తిత్వంలో పాపంలో దయచేసి అప్పుడు వారితో కలిసి మేము ఎప్పుడు క్రీస్తు ద్వారా విశ్వసించి మనం పరిచయం యుగ యుగములు మన యక్షించిన మనసరించి శాశ్వతము ప్రలోభముందు మా యొక్క తండ్రి నీ చిత్తము పరలోకములో కలిగినట్లు భూలోకములో నెరవేరుబాటు దానికి కావలసిన అనుగ్రహము మాకు లేనప్పుడు ప్రభావితుడి మమ్మల్ని రక్షితము మార్గంలో మాకు శాంతిని ప్రసాదించు విధానంలో పాపములను విముక్తులను చేసి అని దగ్గరలో సర్వదా కాపాడు. ఈ మోక్షంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను వీక్షించున్నాము. శాంతిని కనుగరించున్నాను. నా శాంతిని గురించిన అపోస్తులు వర్తించిన ప్రభువైన యేసు మా పాపలను పాటింపుగా మీ దేశ విశ్వాసం కటాక్షములు విచిత్రమైన శాంతిని అయితే మాట్లాడుతుంది. మిమ్మల్ని జీవిస్తూ పరిపాలించిన ప్రభువు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మిమ్మల్నితో సమాధానము తెలుపుతుంది. సర్వేశ్వరుడు లోక పాపములను పరిహరించుటకు మాకు దయచేయము. సర్వేశ్వరుడు లోక పాపములను పరిహరించుటకు మాకు దయచేయము. సర్వేశ్వరుడు లోక పాపములను పరిహరించుటకు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడు గొడవగా ఇదిగో లోక యొక్క పాపములను పరిహరించడం పిలవబడిన మనందరం ఉంటుందాము. క్రీస్తు శ్రేణులు మనం చూసిన మాట